మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో ఉన్నాము. అయితే ఈ మధ్య మరణించినటువంటి సాంగి శ్రీనివాస్ గృహంలో ఉన్నాము. అయితే సాంగి శ్రీనివాస్కు సంబంధించి వారి భార్య 4 ఏళ్ల కిందట చనిపోవడం జరిగింది. అయితే పిల్లలు ఇద్దరు, తాను కూడా ఈ మధ్య 15 రోజుల కిందట చనిపోవడం జరిగింది. అయితే వారి పిల్లలు అనాథలయ్యారు. కానీ ఈ పిల్లలు మామూలుగా గాకుండా అంటే బధిరులు. మాటలు రావు, చెవులు వినబడవు. అంటే తల్లి లేదు, తండ్రి లేరు. తర్వాత ఎదుటివారు ఏం జెప్తున్నారో అర్థం గాదు. అలాగే వినబడదు. మరి ఇటువంటి పరిస్థితులలో మరి వీరిని ఆదుకోవడానికి మరి ఏమిటి పరిష్కారం అన్నది అందరికీ కలుగుతున్నటువంటి ఒక ప్రశ్న. అయితే వీరిని ఆదుకోవడానికి చాలామంది గ్రామస్తులు అలాగే ఆహ్, సంఘం ఆధ్వర్యంలో సాంగి శ్రీనివాస్ మరణించినప్పుడు అంత్యక్రియల కోసం కొందరైతే ఆర్థిక సాయం చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు రూపాయి రాలేదు. సాంగి శ్రీనివాస్ మీద గాని, అతని భార్య పేరు మీద గాని ఒక్క గుంట భూమి లేకపోవడం వల్ల రైతు బీమా గాని, రైతు బంధు గాని వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇకనైనా అంటే గవర్నమెంటు ఆదుకోవాలి. మరి ఏదైనా ఆర్థిక సాయం చేయాలి. వీళ్ళిద్దరిని బదిరుల స్కూల్‌లో అంటే డెఫ్ అండ్ డమ్ స్కూల్‌లో మంచి ఉన్నత విద్యను అందించాలి. హాస్టల్ వసతి కల్పించాలని చెప్పి కోరుతున్నారు. ప్రస్తుతం మనతో వారి నానమ్మ గారున్నారు. వారి నానమ్మ గారితోని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, సాంగి శ్రీనివాస్ గారి మదర్ ఉన్నారు. ఆ పిల్లలకు సంబంధించినటువంటి నానమ్మ. అయితే వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి వారితో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు వీళ్ళ తల్లి చనిపోయి ఎన్ని రోజులయింది? తండ్రి చనిపోయి ఎన్ని రోజులు? తండ్రి మొన్న 15 రోజులాయె. తల్లి చచ్చిపోయి 4 ఏళ్ళాయె. 4 సంవత్సరాల కిందట తల్లి చనిపోయింది. 15 రోజుల కిందట తండ్రి చనిపోయిండు. తండ్రి చనిపోయిండు. ఇగ ఆళ్ళకి సైరజు నేనే చేసుడిగ. తింటవా, తానం చేస్తావా ఎట్లనా అని సైరజ్ చేసుడు మనమే ఇగ. అంతే. అంటే ఈళ్ళకు మాటలు రావు, చెవులు గూడా వినబడవు. ఆ! ఏం రావు, మాటలు రావు వాళ్ళకు. మాటలు రావు. ఇక మనకు మనసులో చెప్తే ఏమి అయితది ఆళ్ళకు. వాళ్ళని మన చేసుడు మాట్లాడితే ఏమని అంటారు. ఇప్పుడు ఆళ్ళకెరక నాకెరక సైరజ్ ఇగ. వాళ్ళకిన రావు. అయితే ఇప్పుడు ఈ తల్లి పేరు మీద గాని, తండ్రి పేరు మీద గాని ఎటువంటి భూమి గూడా లేదు. అంటే భూమి భూమి లేదు, ఏమి లేదు. భూమి లేదు, ఏమి లేదు ఆళ్ళకు. ఇక ఆదిరిమానం మనమే ఇక చాయకరం చేసేటోళ్ళు మీ అసంటోళ్ళు ఇక. ఏమి లేదు. భూమి లేదు, ఏం లేదు. అక్కడ లేరు, ఇక్కడలో లేరు. అంటే ఇప్పుడు మూగ వాళ్ళకు, చెవిటి వాళ్ళకు స్పెషల్‌గా స్కూల్స్ ఉంటాయి. అంటే ఈడ గాకుండా ఇప్పుడు ఈ మామూలు బళ్ళల్లో వీళ్ళకి చెప్పడం కష్టం. అంటే వీళ్ళు వినబడదు గాబట్టి వీళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైనటు స్కూల్‌లుంటాయి. స్పెషల్ స్కూల్‌లు. మరి అక్కడ చేర్పించేటువంటి ప్రయత్నం ఏమన్నా జేస్తున్నారా? ఇగ ఇగ అది అంత నాకేం గుర్తు గాని మా దగ్గరికి ఇక సారు మనకేం మెరుకుండదు గవి. మనకు దీనకనే ఇవన్నీ పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా చేరుతున్నా నేను. ఏం చెయ్యాలి? అదే హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళతో అంటే తీసుకుపోతాం. తీసుకుపోతామని వచ్చిండ్రు. తోలేస్తామని మేమన్నాం. ఇక అటే దూరం ఉంటేనే బెస్ట్. దగ్గరుంటే ఆళ్ళు మనకు చూసి ఎళ్ళేస్తారు. మన ఎంబడిబడి ఉరికేస్తారు ఆళ్ళు. మరి దూరం ఏద్దామని అంటున్నాం మేమే. ఇక ఇటు ఏడన్నా దగ్గరేద్దామన్నా ఆళ్ళు ఉండరు. ఆళ్ళుండరు. ఆ! ఎళ్తావా దూరం? హైదరాబాద్ పోతావా? చదువుకోవడానికి. ఆ! చదువుకోవడానికెళ్తావా వస్తానట. హైదరాబాద్? అయితే పాపం వీళ్ళకు కనీసము మాట్లాడేటువంటి పరిస్థితులలో గూడా లేరు. తల్లి, తండ్రి చనిపోయినప్పుడు వీళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో గూడా తెలియదు. అసలు బేల చూపులు జూస్తూ తల్లి చనిపోయినప్పుడు చిన్న పిల్లలు. తండ్రి ఈ మధ్య చనిపోయినప్పుడు గూడా అసలు పాపం ఎలా రియాక్ట్ అవ్వాలో అన్న విషయం గూడా తెలీదు పాపం. ఇద్దరికీ మాటలు రావు, వినపడవు. అయితే ప్రస్తుతము వీళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి అమ్మ, ఇప్పుడు మీకు ఆర్థిక సాయం ఎక్కడైనా ఎవరైనా డబ్బులివ్వడం ఆ! ఎక్కడి నుంచైనా డబ్బులొచ్చినాయా గవర్నమెంట్ నుంచి? వచ్చినియి. గవర్నమెంట్ నుంచి వచ్చినాయా? మన మండలమే వచ్చినాయి. మనూరు మండలమే. ఒకాయన తీసుకొనొచ్చిండు. ఇట్లా బయట వాళ్ళు ఇచ్చినయి గాదు. ఆ! బయట సర్కారు నుంచి అయితే ఏం రాలే. సర్కారు నుంచి ఒక్క రూపాయి గూడా 5 పైసలు కూడా రాలే మాకు. రాలే. ఆ పైసలొస్తాయి మనకు. నీకొస్తదా? పింఛనొస్తదా? ఈళ్ళకొస్తాయి. ఇద్దరికొస్తాయి. మనిషికి 4 వీళ్ళిద్దరికీ పింఛనొస్తది. నీకు? నాకొకదానికి 2000 వస్తాయి. కేవలం పింఛన్ మీదే ఆధారపడుతున్నారు. అంతే. అంతే ఆధారపడుతున్నాం మేము.
తండ్రి పేరు మీద గాని తల్లి పేరు మీద గాని ఎటువంటి భూమి లేకుండా. భూమి లేదు, ఏం లేదు. గాడెడు భూమి కూడా లేదు. ఉన్న కాడికి ఇల్లు కట్టుకున్నాం. ఉండేంత భూమి ఇల్లు కట్టేసినాం. అయిపోయాయి. అంటే భూమి ఉంటే ఒకవేళ ఇయ్యాల రైతు బంధు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఐదు అవన్నీ లేదు కదా మనకు. ఆ భూమి కూడా లేదు. ఇంత లేక ఇంత లేదు. ఉన్న కాడికి ఇల్లు కట్టేసినాం. ఇక ఇల్లు నీడైతే ఉండాలి కదా మనకు. ఉండదది. అన్ని ఇల్లు కట్టేసిండు. అంతే. ఇప్పుడు ఏమన్నా మాట అంటే వీళ్ళతో చెప్పాలనుకుంటే ఏదైనా సైగలు చేయడమేనా వేరే ఇంకా సైగలు చేసి చెప్తావు ఏదైనా చెప్పాలా? అంతే. ఇప్పుడు మరి వీళ్ళకి చూడాలనిపిస్తే మరి నువ్వు అంత దూరం పంపించడం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాదు కానీ ఓలన్న పోతారు శాతకంతాన్ని ఫోన్ చేస్తే ఆ ఫోన్లో నేను మాట్లాడతా వీళ్ళతోని. ఆడ సైరన్లోకి ఎరకనే కదా ఇక. నువ్వు తిన్నావా, వీడియో తిన్నావా, కాల్ వీడియో ఏడుస్తున్నావా అని వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేస్తే మాట్లాడతా అట్లా. ఆ, నీకు వీడియో కాల్ చేస్తేనే మాట్లాడతా. ఇప్పుడు సర్కార్కి ఏమని నువ్వు విజ్ఞప్తి చేస్తున్నావు? సర్కార్కి ఏమని కోరుకుంటున్నావు? వీళ్ళ పరిస్థితి గురించి సహాయం చేయాలి, మరి వీళ్ళ గురించి ఏం అడుగుతున్నావు? ఏం అడగాలను? ఏమన్నా సాయకరం చెయ్యదు ఇక. అంతా మీకెరుక నాకు తెలియదు. ఇది చెయ్యదు. నేను తినను దాన్ని. నాకు ఏం తెలియదు అది. మీ దయకొచ్చిన కాడికి ఏదైతే అది చేయండి ఇక. అంతే. ఇక నేను అనేది అయితే చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా సాయం చేసిండ్రా? ఏం చేయరు. ఏం చేసిండు ఇక. చుట్టుపక్కల ఇచ్చేటోళ్ళు గిట్టని చేస్తుండోళ్ళు ఎంత ఇచ్చి ఇంత సాగదోలింది. ఇంత ఏం ఇయ్యలేరు. గవర్నమెంట్ అసలుకే రాలేదు మనకు. చేతులకే రాలేదు. ఇగో ఇప్పుడు చేస్తున్నాం. నేను వచ్చినవి చేస్తున్నాం ఇప్పుడు. ఇక మీద దయకొచ్చిన కాడికి అంత ఇదంతా ఇది చెయ్యండి ఇక ఇప్పుడు సాయకరం. వీళ్ళు స్కూల్కి ఎన్ని ఏళ్ళు అయిపోవటి? ఇది ఇది 9వ, ఇది 7, 8. ఇగో ఇది ఇది ఎంత? ఇప్పుడు ఈ అమ్మాయి 9th క్లాస్, ఆ, ఈ అమ్మాయి 8th. ఇదే పని చదువుకుంటుండే ఇక్కడ. ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్. ఆ, నిన్న నేను చదువుకుంటుండే. నిన్న చదువుకున్నాక అటు పోతాను. ఇటు తంబాకు దుబ్బరా అటే అటు పోతుండే ఇటు వస్తుండే. పరీక్షలు రాయదలిగి ఏదైనా రాయదలిగినా కానీ ఇంతకు వచ్చి రాసి వెంటనే తోలుకొని పోతుండే తండ్రి. అంతే. ఇక ఇప్పుడు ఇక తల్లిదండ్రి పరిస్థితి ఎట్లా అని అటేస్తున్నాం. పట్టణంలో వేస్తున్నాం. ఇక మనసుడు వైద్యమంటే ఉరికేస్తారు దగ్గరుంటే. ఇక దూరం వేస్తామని దూరం వేస్తున్నాము. లేకుంటే అటు వేయకుంటే మీ దగ్గర ఉంటే ఇది అవుతుంటే అప్రసాద్ చదువుకున్న వాడితే అటే ఉంటుండే మనం ఇటు అని అట్లా చేస్తున్నాం. ఇప్పుడు పట్టణానికి వేస్తున్నాం. ఇక మీ దయకొచ్చిన కాడికి ఎంత అవుతుందో వేయండి. ఇక ఎట్లయితే అట్లా వేయండి. మాకైతే తెలియదు ఇక. మేమైతే గుడ్డి అన్నది ఇది ఇక. సో ఇది ఆ, అనుష అక్షయ వాళ్ళ నానమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కాకుండా హైదరాబాద్లో దూరంగా ఉంటే పిల్లలు కొంచెం చదువుకు అలవాటు పడిపోయి ఇవన్నీ మర్చిపోతారు. ఇవన్నీ మర్చిపోయి వారు కేవలం చదువు మీద కాన్సంట్రేషన్ చేస్తారని చెప్పి ఉద్దేశంతోనే దూరం పంపించడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ మరి గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఏ ఆర్థిక సాయం లభించలేదు. ఇప్పటికైనా మరి మూగ పిల్లలున్నారు, మాటలు రానటువంటి పిల్లలున్నారు. వీరికి ఏదైనా ఆర్థిక సాయం చేయించి మరి పిల్లలకు వీళ్ళకు వీరిని నమ్ముకున్నటువంటి నానమ్మకు, అలాగే వీరి పేరు మీద ఉన్నటువంటి తండ్రి పేరు మీద ఉన్నటువంటి కనీసము ఏదైనా ఆత్మబంధు కింద కానీ ఇతర పథకాల కింద ఏదైనా లబ్ధి పొందేటువంటి పథకాల కింద గవర్నమెంట్ ఆదుకొని సహకారం అందించి సాయం చేయాల్సిందిగా వీళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నానమ్మ పేరు చెప్తా చెప్తా ఇందులో చెప్తా అప్పుడు. అయితే ప్రస్తుతం అనుష అనుప్రియ మన చాలా ఇంటెలిజెంట్. అంటే మాటలు రాకపోయినా చెవులు వినిపించకపోయినా చాలా చక్కగా తన పేరు ఏంటని సైగలతో చెప్పినప్పుడు చాలా చక్కగా ఇంగ్లీష్లో తన పేరు కూడా రాయడం జరిగింది. ఇక్కడ అనుప్రియ, ఈ అమ్మాయి పేరు అనుప్రియ, వీళ్ళ అక్కయ్య పేరు అక్షయ్ అని చెప్పి ఇద్దరి పేర్లు చాలా చక్కగా రాసింది. అంటే రాయడంలో ఎటువంటి డిఫరెన్స్ లేదు. అంటే చాలా చక్కగా రాస్తుంది. తెలివితేటలు అవి బాగా ఉన్నాయి. అంటే ఎక్కడైనా వీళ్ళు రాణించగలుగుతారన్న ఒక కాన్ఫిడెంట్ కలుగుతున్నది. మరి నానమ్మ పేరు రాస్తావా? నానమ్మ పేరు, డాడీ పేరు డాడీ పేరు డాడీ పేరు నాన్న పేరు రాస్తావా? ఇద్దరు పేర్లు వచ్చా? నాన్న పేరు రాయి. రాయ్. నువ్వు రాస్తావా? రాయ్. లెఫ్ట్ హ్యాండ్ శ్రీనివాస్. ఓకే ఓకే. వాళ్ళ నాన్న పేరు శ్రీనివాస్ అని చెప్పి, అలాగే అమ్మ పేరు ఏం పేరు? భోజం. నీ కోడలి పేరు
కోడలి పేరు అంశ. అదే రాస్తున్నది. హంస రాసింది. అలాగే ఇలా నాన్న పేరు, తల్లి పేరు గూడా చాలా చక్కగా ఎటువంటి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ గూడా లేకుండా గూడా వీళ్ళు రాయడం జరిగింది. వీళ్ళని గనుక మంచి స్కూల్‌లో, మంచి హాస్టల్‌లో జాయిన్ చేస్తే గనక వీళ్ళు మంచి ప్రయోజకులవుతారని జెప్పి ఒక కాన్ఫిడెంట్ కలుగుతున్నది. అయితే వీరికి ప్రస్తుతము గవర్నమెంటు ఖచ్చితంగా ఆదుకొని వీరిని చదివించి, ఉన్నత చదువులు చదివించి వీరికి ఒక మంచి తోవ చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. కెమెరామెన్ బాలుతో శివ సుమన్ టీవీ.